ఇప్పటికే పెద్ది వీడియో గ్లింప్స్తో తెగ జోరు మీదున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. తొందరలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అర్జున్ రెడ్డి వంగా డైరెక్షన్లో ఓ సినిమా చేయబోతున్నారట. ఇక బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఇదే సందీప్ రెడ్డి డైరెక్షన్లో బన్నీ చేయబోయే సినిమాకు చాలా టైం పట్టనుందట. అందుకే బన్నీతో చేసే ప్రాజెక్ట్ గురించి రీథింక్ చేస్తున్నారట సందీప్ రెడ్డి వంగా. యానిమల్ సినిమా హిట్తో మోస్ట్ డిమాండింగ్ డైరెక్టర్ అయిన సందీపర్ రెడ్డి వంగా ఇప్పుడు టాప్ స్టార్స్తో తన సినిమాను లైనప్ చేశాడు. ఎట్ ప్రజెంట్ దాదాపు 300 కోట్ల బడ్జెట్తో ప్రభాస్తో స్పిరిట్ సినిమాతో తెరకెక్కించే పనిలో ఉన్న సందీప్ రెడ్డి వంగా ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్, రామ్ చరణ్తో సినిమాలను ప్లాన్ చేస్తున్నారు. ఈ మధ్యలో యానిమల్ 2 సినిమాను కూడా డెలివరీ చేయనున్నాడు. ఇక మొత్తంగా ఈ సినిమాల బడ్జెట్ 1000 కోట్లకు పైనే ఉంటాయి. దీంతో సందీప్ ఇప్పుడు నెంబర్ 1 డైరెక్టర్ అనే కామెంట్ వస్తోంది నెట్టింట. హిట్ 3 సినిమా ట్రైలర్తో బ్లడ్ షవర్ను చూపించిన నాచురల్ స్టార్ నాని ఇప్పుడు యూట్యూబ్లో నమోదైన వ్యూస్తో కూడా సంచలనం అవుతున్నాడు. ఇప్పటికే హిట్ 3 ట్రైలర్ 24 గంటల్లో యూట్యూబ్లో నమోదు చేసిన వ్యూస్తో RRR బాహుబలి 2 ట్రైలర్ రికార్డ్ను కూడా దాటేసింది. బాహుబలి 2 తెలుగు ట్రైలర్ యూట్యూబ్లో రిలీజ్ అయిన 24 గంటల్లో 21.81 మిలియన్ వ్యూస్ను వచ్చేలా చేసుకుంది. అదే అర్జున్ సర్కార్ అలియాస్ నాని హిట్ 3 సినిమా తెలుగు ట్రైలర్ యూట్యూబ్లో రిలీజ్ అయిన జస్ట్ 24 గంటల్లో 23.1 మిలియన్ వ్యూస్ను దక్కించుకుంది. ఇప్పుడైతే 22 మిలియన్ వ్యూస్తో యూట్యూబ్లో స్టిల్ ట్రెండ్ అవుతోంది. మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ఆల్సో వాచ్. ఉద్యోగ వర్గాలకు గుడ్ న్యూస్. ఫేస్ అథెంటికేషన్ వచ్చేసిందోచ్. ఓడ్లా 2 శివశక్తిగా తమన్నా మేజిక్ చేసిందా? ఓదెల 2 ఎలా ఉందంటే గూగుల్ మ్యాప్స్ను గుడ్డిగా నమ్మి రైలు పట్టాలపైకి కారును పోనిచ్చాడు. ఏం జరిగిందంటే దినసరి కూలీకి 4 కోట్ల రూపాయలు ఆదాయపు పన్ను. పవన్ భార్యపై విమర్శలు. రంగంలోకి దిగి సీరియస్ అయిన విజయశాంతి.